గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ మనోహర్. సో ఈ వీడియో వచ్చరికి ఏంటంటే మనం బైక్ని వాడినప్పుడు ఎలా మెయింటైన్ చేయాలనేది చెప్పబోతున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మీరు బండి వాడుతున్నప్పుడు సడన్గా మీకు ఏదో 12 ఊరు వెళ్ళడం, లేదంటే కొన్ని రోజులు వదిలేస్తాం కదా, ఏదో ఒక సిచ్యువేషన్లో మనం బండిని వాడకుండా వదిలేస్తాం కదా. అప్పుడు మనం బండిని ఎలా మెయింటైన్ చేయాలి, అంటే వాడవకుండా ఎలా మెయింటైన్ చేయాలి అని నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఫస్ట్ మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, మనం బండి పార్క్ చేసుకోవడం. ఎందుకంటే సో అలా ఎందుకు చేసుకోవాలంటే, ఒక మంచి అంటే మంచి ప్లేస్లో మనం పెట్టుకుంటే మన బండి పెయింట్కి మనం ప్రొటెక్షన్ లాగా అనమాట. సపోజ్ ఇప్పుడు సన్లో వదిలేస్తే బండి, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎక్కువ ఎండ తిరిగితే ఫేస్ ట్యాన్ అయిపోతుంది అంటారు కదా, ఫేస్ నల్లగైపోతుంది. అందుకే బండి కూడా ఎక్కువ ఎండలో మనం వదిలేస్తే ఓకే, అంటే కంటిన్యూస్గా ఇంకా ఎండ తగులుతూనే ఉంటే దానికి కూడా పెయింట్ ఫేడ్ అవుతుంది అనమాట బండికి. సో అలా అవ్వకుండా ఉండాలంటే మనం బండిని ఒక మంచి ప్లేస్లో అయితే పెట్టుకోవాలి, లేదంటే మనకి పెయింట్ అయితే ఫేడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి జాగ్రత్తగా పెట్టుకోవాలి బండి అయితే, లేదంటే స్క్రాచ్లు కూడా పడతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ప్లేస్ దగ్గర పెట్టుకోవాల్సి అనుకోండి, అది అలాంటి ప్లేస్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ అటు ఇటు బండి కదపడాలు గట్రా వేరే బళ్ళు రావడాలు, మీ పక్కన వేరే బండి పార్కింగ్లు అలాంటివి ఉన్నాయనుకోండి, జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చిన్న చిన్న విషయాల్లో మనం వదిలేస్తాం, కానీ దానివల్ల బండికి గీతలు పడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బండికి పార్ట్స్ మీద గీతలు పడకపోతే పక్కన సైలెన్సర్లు అలాంటివి బయటకు ఉంటాయి కదా, అలాంటి పార్ట్స్ మీద మనకి గీతలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా నీట్గా మనం క్లాత్ అయితే కప్పాలన్నమాట బండికి. సో మన దగ్గర బండి కవర్స్ అయితే జనరల్గా ఉంటాయి కదా, ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, మన దగ్గర సింపుల్గా పాత దుప్పట్లు కానీ ఏమైనా ఉంటాయి కదా, కొంచెం బండి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగా మనం కప్పేస్తే చాలన్నమాట. దానివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది, మన పెయింట్ అనేది పోదు, నెక్స్ట్ రస్ట్ పట్టదు చాలా వరకు. సో ఇలా నీట్గా మొత్తం అయితే కప్పాలన్నమాట. సో స్టెప్ నెంబర్ 3 వచ్చేసరికి ఏంటంటే, మనం ఎప్పుడైతే బండిని మనం అలాగా పార్క్ చేసి వదిలేస్తున్నాం కొన్ని రోజులు, అంటే వాడకుండా వదిలేస్తున్నాం, మనకు ఒకవేళ అవకాశం ఉంటే మనం దగ్గరలో ఉన్నట్టయితే, లేదంటే మన ఫ్రెండ్స్తో అయినా, లేదా మన ఇంట్లో ఉన్న బ్రదర్స్ వాళ్ళతో అయినా సరే, వన్స్ ఇన్ వైల్ ఒక్కోసారి మనకి 2 డేస్కి వస్తారో లేదంటే 3 డేస్కి వస్తారో మనం స్టార్ట్ చేసి వదులుతున్నారు అనమాట బండి. సో ఇలా స్టార్ట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, జస్ట్ మనం బ్యాటరీని మనం బాగా సేవ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం బండిని మనం వాడకుండా వదిలేస్తున్నాం అంటే, మనం నెక్స్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ ట్రబుల్ ఇచ్చేది బ్యాటరీ అనమాట. బ్యాటరీ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోతుంది ఒక 1 మంత్ 2 మంత్స్ అలా వాడకుండా వదిలేస్తే. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అన్ని బళ్ళకి ఇప్పుడు మనకి కిక్ రాడ్ అనేది తీస్తాడు. సో మనం జంప్ స్టార్ట్ చేసుకొని ఇంజిన్ ఒకటి వేరంగా అందుకోదు, చాలా రోజులు పడి వదిలేస్తే చాలా కష్టమైపోతుంది. అప్పుడు మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీరు దగ్గరలో ఉన్నట్టయితే బండికి మనం ఒక్కొక్కసారి స్టార్ట్ చేసి వెళ్తూ ఉండాలన్నమాట బండికి. సో దానివల్ల చాలా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ ఆర్పిఎం కూడా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక 2-3,000 లేదా 4,000 ఆర్పిఎం వరకు తీసుకెళ్ళి కొంచెం ఒక 1-2 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే దానివల్ల బండి అనేది హీట్ అవుతుంది అనమాట. హీట్ అవ్వడం వల్ల ఛార్జ్ అనేది ఇంకా బాగా అవుతుంది అనమాట. ఛార్జ్ అవ్వడం వల్ల బ్యాటరీ అయితే ఇప్పటికీ డౌన్ అవుతుంది. సో ఇది స్టెప్ నెంబర్ 3 అనమాట. సో ఇలా మనం స్టార్ట్ చేసి వదలడం చాలా బెనిఫిట్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన స్టెప్ అనమాట ఇది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే, మనం బండి ఎప్పుడైతే ఎక్కువ రోజులు వదిలేస్తామని మనం డిసైడ్ అయ్యామో, ఒకసారి గాలి కొట్టించి పెట్టేయండి అనమాట. ఎందుకంటే మనకి టైర్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం మనం బండి తీసినప్పుడు మనం అసలు తక్కువ గాలితోనే మనం రోడ్డు మీదకి వస్తే, మనం గాలి కొట్టించే షాప్ వరకు అయినా వెళ్ళాలి కదా. అక్కడ దాకా వెళ్ళినంత వరకు ఆ రోడ్డు బాగుంటే ఓకే, బాగున్న రోడ్లో ఎవరి ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, మన టైం బాగా మన టైర్ పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. కొంచెం గాలి కొట్టేసి అయితే వదిలేయండి, అప్పటికి కొంచెమైనా మనకి సేవ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు 1 వీక్ అనుకోండి, ఖచ్చితంగా మీకు గాలి నిలబడుతుంది. ఒక 1 వీక్ మీరు ఊరు వెళ్తున్నట్టయితే గాలి కొట్టించి వదిలేయండి. అలాంటి చిన్న చిన్న స్టెప్స్ వల్ల మీకు నెక్స్ట్ టైం, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మీరు బండి తీసినట్టయితే మరి మీకు పూర్తిగా ఫ్లాట్ అయితే అయిపోతుంది టైర్, కొంచెం గాలి అయితే నిలబడుతుంది అనమాట. సో ఇది ఒక టిప్ అయితే సేవ్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో నేనైతే ఎప్పుడైనా బండి వదిలేసిన గట్ట ఇలాగే చేస్తాను అనమాట. సో దీనివల్ల మీకు ఏదైనా బెనిఫిట్ అయింది ఈ వీడియో వల్ల అనుకుంటే, మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు ఇంకా ఎక్కువ వస్తాయి అనమాట. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ ఇంకా మీకు కూడా ఎక్కువగా వస్తుంటాయి అనమాట. నేను బైక్ మీద కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను. సో నా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి. ఇంకా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు చూడవచ్చు, నా ఛానల్ వచ్చేసరికి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా 250 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో దీన్ని ఇంకా పుష్ చేయాలంటే మీ హెల్ప్ అయితే కావాలి నాకు. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే బళ్ళు ఇలాగా అప్పుడప్పుడు ఎక్కువగా లాంగ్ జర్నీ వెళ్ళిన వాళ్ళు, లేదంటే బండితో కాకుండా బయటికి
తిరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఇంట్లో బండి ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలని చిన్న టిప్స్ లాగా చెప్పాను అనమాట. సో దీనివల్ల మీ బైక్ అయితే కొంచెం మీరు మెయింటైన్ చేసినట్టు, ప్రొడక్ట్ చేసినట్టు మనకి వచ్చే అంటే చిన్న చిన్న విషయాలు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. దీనికి పెద్ద ఖర్చు పడాల్సిన అవసరం లేదు బండి కోసం. సో ఇంతే కలిసి వీడియో. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఉంటా కదా బాబాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాబాయ్.